నేను ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ క్రియేట్ చేశా. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో క్లియర్ గా ప్రతి ఒక్క వీసా, ఎవ్రీ సింగిల్ స్టేటస్ వీసా ఇన్సైడ్ అవుట్ సైడ్ నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నేను అటార్నీ కాదు, దీన్ని పట్టుకొని మళ్ళీ మీరు రూల్స్ ఫ్రేమ్ చేసుకోవద్దు. నాకు తెలిసిన నాలెడ్జ్ కేవలం ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ నేను షేర్ చేసుకున్నా. నేను చాలా కష్టపడి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశా, దీనికోసం చాలా టైం స్పెండ్ చేశా, అంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి. అట్లీస్ట్ నా కష్టాన్ని మీరు గుర్తించి ఒక లైక్ ఇవ్వండి. చూసిన ప్రతి వాళ్ళు ఒక లైక్ ఇస్తే, లైక్లు ఎక్కువ వస్తే ఈ వీడియో నలుగురికి చేరితే అందరికీ యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో అన్ని సినారియోస్లు ఉన్నాయి. ఇండియాలో ఉండే వాళ్ళ గురించి, యుఎస్ లో ఉండే వాళ్ళ గురించి ప్రతి ఒక్క సినారియో ఐ హ్యావ్ కవర్డ్ వెరీ వెల్. ఓకే, లెట్స్ గెట్ ఇట్ ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఫస్ట్ మనము ఎవరు పే చెయ్యక్కర్లేదో అవి చూద్దాము. సో జనరల్ సినారియో, ఇప్పుడు ఈ పర్టికులర్ స్లైడ్ ఉంది కదా, హూ విల్ నాట్ పే 100K ఇన్సైడ్ యుఎస్ అంటే మీరు అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళు, పిటిషన్ ఫైల్డ్ బిఫోర్ సెప్టెంబర్ 21 ఆర్ ఆఫ్టర్. మీరు ఎప్పుడైనా సరే ఈ 21 సెప్టెంబర్ మొన్న వాళ్ళ ప్రొక్లమేషన్ డేట్ నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కానీ ఏదైనా ఎప్పుడైనా సరే మీరు యుఎస్ లో గనక ఉంటే, ఓకే, మీ వీసా టైపు H1 నుంచి చేంజ్ ఆఫ్ ఎంప్లాయర్ కానీ, లేకపోతే F1 to H1 వస్తున్నా కానీ, లేకపోతే L1 to H1 వస్తున్నా, J1 వాట్ ఎవర్ వీసా టైప్ మీరు ఏదైనా కానీ చేంజ్ ఆఫ్ స్టేటస్ మీరు H1B కి గనక వెళ్తే